హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో చీజీ బ్రెడ్ టోస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. అది వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మనకు పిజ్జా మనం ఎలా తింటామో సేమ్ అదే టేస్టే ఉంటుంది. అండ్ మనం బయట తినే పిజ్జాలో బేస్ అంతా కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సో మనం ఇక్కడ బ్రెడ్తో చేసుకుంటున్నాం కాబట్టి ఆ హార్డ్నెస్ కానీ అలా ఏం ఉండదు అండ్ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే చాలు మనము మన ఇంట్లో. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పన్నీర్ కొంచెం తురిమి పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. దాని తర్వాత టమాటో కెచప్ తీసుకున్నాను, క్యాప్సికమ్ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను, అలానే టమాటో, కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ తీసుకున్నాను. దాని తర్వాత బ్రెడ్ స్లైసెస్, కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత వచ్చేసి బ్రెడ్ ఇక్కడ చూపిస్తున్నాను, బ్రెడ్ ఆల్రెడీ చెప్పాను కదా. దాని తర్వాత మయనీస్. సో మనము ఇవి ఉంటే చాలు, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిజ్జాలో మెయిన్ వచ్చేసి వెజిటేబుల్సే కదా మన బేస్కి. సో మన దగ్గర ఇవన్నీ రెడీగా ఉన్నాయి అని అంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నారంటే 5 మినిట్స్ కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న కప్పు తీసుకున్నాను, దాంట్లో టమాటో సాస్ చూపించాను కదా, అదొకటి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చూపిస్తాను, మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మయోనీస్ యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. సో మనం ఇందాక టమాటో సాసు ప్లస్ మయోనీస్ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్కి ఇక్కడ చూపించినట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ అంతా సాసెస్. సో మీరు కావాలంటే సపరేట్గా కూడా టమాటో సాస్ సపరేట్గా, దాని తర్వాత దానిపైన మయోనీస్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రెండు కలిపి వేస్తున్నాను. సో ఇది కూడా బాగుంటుంది మనకి టేస్ట్. బ్రెడ్ అంతా ఇట్లా సాస్ స్ప్రెడ్ చేసేసుకోవాలి, బ్రెడ్ మొత్తం. వన్ సైడ్ మాత్రమే మనం స్ప్రెడ్ చేస్తాం, ఎందుకంటే ఇది మనం పిజ్జా లాగా చేస్తున్నాం కదా బేస్. సో మనం నార్మల్గా పిజ్జా బేస్ ఎలా చేస్తామో అలానే ఇప్పుడు 2 సైడ్స్ ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటే యాడ్ చేసుకోవాలి. ఏదైనా కానీ సన్నగా తరిగి పెట్టుకోండి, వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను చిన్న పీసెస్గా కట్ చేసుకొని, సో అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, సో అన్నీ చిన్నగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ చేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటో స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఆనియన్, క్యాప్సికము, టమాటో ఈ 3 అయిన తర్వాత ఇప్పుడు మనము పన్నీర్ తురిమి పెట్టుకున్నాం కదా గ్రేట్ చేసుకొని, సో ఆ పన్నీర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను పైన. రెండు బ్రెడ్ స్లైసెస్ పైన కొద్దిగా పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పెప్పర్ పౌడర్. సో రెండు బ్రెడ్ స్లైసెస్ పైన కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఇప్పుడు వెజిటేబుల్స్ అంతా ఇంతే, మనం ఇంకేం యాడ్ చేయము. నెక్స్ట్ ఫైనల్గా చీజ్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి చీజ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో అదే యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర క్యూబ్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చీజ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ తినేలాగున్నా చీజ్ సో మొత్తం పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ వచ్చి చిన్న చిన్నదిగా కట్ చేసి పెట్టుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ మనం పిజ్జా ఎట్లా తింటామో బయట సేమ్ అదే టేస్టే ఉంటుంది. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి ఏం తగ్గిపోదు. ట్రస్ట్ చేసి ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకు దానికన్నా కూడా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసిన తర్వాత మనకు బయట పిజ్జా నచ్చదు, ఇదే బాగుంటుంది. ఎందుకంటే అంత హార్డ్ ఉండదు, సాఫ్ట్ ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, అది తినడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి సో ఒక్కసారి మీరు దీన్ని టేస్ట్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా నెక్స్ట్ తినకుండా ఇంట్లో. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. ఒకసారి మీరు టేస్ట్ చేశాక మీరే చెప్తారు బాగుందని చెప్పేసి. సో అంత బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటున్నాను బ్రెడ్ అంతా. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఎయిర్ ఫ్రైర్ ఉంటే ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకోవచ్చు. అదేది లేకపోయినా కూడా ఇక్కడ నేను ఇప్పుడు పెనంలో కూడా చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో బటర్ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ బ్రెడ్ని స్లోగా తీసుకొని విరిగిపోకుండా స్లోగా బ్రెడ్ స్లైసెస్ని బ్రెడ్ పైన బటర్ యాడ్ చేసినాం కదా దానిపైన పెట్టేసుకోండి ప్యాన్ పైన. ఇప్పుడు ఈ 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను. సో ఒక చిన్న బౌల్లో ఐస్ క్యూబ్స్ పెట్టేసి మనము ఇప్పుడు దీనిపైన మనము మూత క్లోజ్ చేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఎందుకు పెట్టినామంటే అది స్టీమ్ తోటి తొందరగా బాయిల్ అవుతుంది కదా, ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో అది పెట్టినామంటే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చీజ్ ఎంత బాయిల్ అవ్వాలో అంతే బాయిల్ అవుతుంది ఆ టెంపరేచర్కి. అని చూడండి మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. మనకు వెజిటేబుల్స్ కానీ ఏది పచ్చిగా ఉండడం కానీ అలా ఏమి ఉండదు. సో మీరు అలానే అన్నా తినచ్చు, లేదు ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని అన్నా కూడా తినచ్చు. ఒకసారి తిన్నారంటే మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఎందుకురా అంటే మనం వెజిటేబుల్స్ ఏమీ బాయిల్ చేయలేదు, అయినా కూడా తినేటప్పుడు పచ్చిగా తిన్నట్టు ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. మనకి ఎగ్జాక్ట్ మనం పిజ్జా ఎలా తింటే మనకి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్టే ఉంటుంది, అదే ఫీలింగే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయితే అయిపోతుంది, అదైతే షూర్గా చెప్తాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో. సో మాకైతే చాలా బాగా వచ్చింది. సేమ్ మీరు ఇదే ప్రాసెస్సే ఫాలో అవ్వండి. నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చూపిస్తున్నాను కదా. సో మీరు ఇన్ కేస్ మీ ఇంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్ మనం ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే సేమ్ రిమైనింగ్ అన్ని బ్రెడ్స్కి కూడా సేమ్ అలానే చేసుకోవచ్చు. సో చీజీ బ్రెడ్ టోస్ట్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది.